హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గేస్ డైరీస్. ఈరోజు నేను నా బెంగళూరు 1 BHK హోమ్ టూర్ చేస్తున్నాను. దిస్ హోమ్ ఐ హ్యావ్ స్టేడ్ ఇన్ ఫర్ ఆల్మోస్ట్ అన్ ఇయర్ ఇప్పటికి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ హోమ్ దట్ ఐ టుక్ ఆన్ మై ఓన్. నేను ఇండిపెండెంట్గా అన్నీ చేసుకున్నాను, లైక్ కుకింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్. ప్లాంట్స్ దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు అన్నీ అరేంజ్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ రియలీ స్పెషల్ టు మీ. అందుకే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో టు హ్యావ్ దిస్ ఇన్ మై ఆర్కైవ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్లాట్ వచ్చేసి ఇట్స్ ఇన్ 3rd floor. వీ డోంట్ హ్యావ్ ఎనీ లిఫ్ట్ ఇన్ ద బిల్డింగ్. అది కాన్షియస్ చాయిస్, నేను కావాలని తీసుకున్నాను, అలాగైనా కొంచెం ఎక్సైజ్ అవుతుందని. ఇప్పుడు నేను 3rd floorలో ఉన్నాను ఆల్రెడీ. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అవర్ ఫ్లోర్. 3 ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి. దిస్ ఈజ్ అ 2 BHK అండ్ దీస్ 2 ఆర్ 1 BHKs. ఇది 1 BHK. ఇది నేను ఉండే ఫ్లాట్. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ స్పేషియస్ వరిండా, బాల్కనీ, ఏదైనా అనొచ్చు. బట్ ఐ రియలీ లైక్ ఇట్ బికాస్ ఐ గెట్ స్పేస్ ఫర్ మై ప్లాంట్స్. ఐ విల్ షో యూ మై ప్లాంట్స్. ఇది నాకు నా ఐఎమ్ బెంగళూరులో సీక్రెట్ శాంటా ఆడుతున్నప్పుడు ఒకళ్ళు ఇచ్చారు. మై శాంటా గివ్ మీ దిస్. ఇది నాకు రియా ఇచ్చింది. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో రియా. ఇది నేనే కొనుక్కున్నాను. ఇక్కడ ఒక మందారం చెట్టు ఉండేది, అది పాడైపోయి చచ్చిపోయింది. ఐ డోంట్ నో, చాలా చేశాను అయినా పోయింది అది. ఇది జేడ్. ఇది కూడా నాకు ఒకళ్ళు గిఫ్ట్ చేశారు. బేసిక్గా నాకు చాలా మంది ప్లాంట్స్ గిఫ్ట్ చేస్తారు, నేను అవి దాచుకుంటాను. ఐఎమ్ అ గుడ్ గర్ల్. ఇది నేనే కొనుక్కున్నాను. ఇది చాలా పెద్ద మనీ ప్లాంట్. నేను ఒక 1 week ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడే కొంచెం వస్తుంది. ఐ హోప్ ఇట్ కమ్స్ ఫుల్లీ. వీటన్నిటికీ కూడా పేర్లు ఉంటాయి. దిస్ ఇస్ ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాము. దిస్ ఈజ్ మై ఎంట్రన్స్. చిన్నగా క్యూట్గా ఉంటుంది, బట్ కోజీగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అ ఫుల్ ఫర్నిష్డ్ 1 BHK. వాళ్ళు ఆల్మోస్ట్ బిగ్ అప్లయన్సెస్ అన్నీ ఇచ్చారు. లైక్ ఈ ఫ్రిడ్జ్ వాళ్ళు ఇచ్చారు. దే గేవ్ మీ అ నైస్ సోఫా అండ్ టీ పాయ్. అండ్ దే ఆల్సో గేవ్ మీ 1 nice TV unit, TV, full furnished kitchen. I will show you. Come again. This is my hall. Basically the chinna hall, but it has lot of ventilation. Ee color sofa nenu asalu ekkada chudaledu, which is one thing I like about this home. దీంతో పాటు మ్యాచింగ్ గా నాకు ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ అ కోఇన్సిడెన్స్, బట్ ఐ రియలీ లైక్ దట్ ఆల్సో. దాని మీద అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టుకున్నాను. నేను ఇంకా ఇన్ని ప్లేసెస్ విజిట్ చేశాను. ఐ హ్యావ్ టు ఫిల్ బిగ్గర్ ఫ్రిడ్జ్ ఈసారి. ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టుకుంటాను, విచ్ ఐ యూజ్ ఆన్ అ డైలీ లెవెల్. ఇది ఫ్రిడ్జ్ బాక్స్, ఇది ఆనియన్స్, ఇవన్నీ నార్మల్ అందరి ఇళ్ళల్లో ఉండేవే. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్నర్స్ ఐ హ్యావ్. ఇట్ హ్యాస్ అ గుడ్ స్టోరీ. ఇది టఫ్టింగ్ చేశాను అనమాట నేను ఆన్ January 1st. న్యూ ఇయర్లో కొత్తగా ఏదైనా చేయాలని వెళ్ళి డబ్బులు మంట కలుపుకొని వచ్చాను. బేసిక్గా ఇట్ కాస్టెడ్ మీ 3,500 rupees. ఇఫ్ మై మమ్మీ ఈజ్ వాచింగ్ దిస్, ప్లీజ్ స్కిప్. ఇలా ఇవి చిన్న రోజెస్. ఐ లైక్ ఫ్లవర్స్ సో మచ్. ఇలా డెకరేట్ చేసుకోవడానికైనా, నాకు ఎవరైనా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చిన. అండ్ దట్స్ ఆల్. ఇలా వస్తే ఐ హ్యావ్ అ స్మాల్ పూజా కార్నర్.
నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది డైరెక్షన్స్ ఫాలో అవుతారు. విచ్ ఐ ఫైండ్ ఇట్ రియలీ సర్ప్రైజింగ్. ఈ కార్నర్‌లోనే ఉండాలి అనంటే ఇది చేపిచ్చుకున్నాను నేను. దిస్ ఈజ్ ఐ థింక్ చాలా తక్కువ కాస్ట్ పడింది. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. 3 స్టేర్స్ ఉంటది. అండ్ అర్బన్ కంపెనీ వాళ్ళతో పెట్టిచ్చాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అ గిఫ్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నేను ఈ ఇల్లు తీసుకున్నప్పుడు ద ఫస్ట్ టైమ్ దే విజిటెడ్ మీ దే గాట్ దిస్ సంగీత. థ్యాంక్ యూ సంగీత. అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ ఇంట్లో ఉన్న చాలా సామాన్లు ఆల్రెడీ నా ఐఎమ్ బెంగుళూరు రూమ్‌లో ఉన్నవి. ఓకే. చిన్న ఇల్లు మెయింటైన్ చేశాను నేను ఐఎమ్ బెంగుళూరులో కూడా. దట్స్ హౌ ఐ హావ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ మై హోమ్. ఈ టబ్ చైర్, ఈ బీన్ బ్యాగ్ అన్నీ ఐఎమ్ బెంగుళూరువే. నేను జస్ట్ ఒక చిన్ని ఇది ర్యాక్ తీసుకున్నాను. సో దట్ ఆల్ దిస్ స్మాల్ స్టఫ్స్ లైక్ నా శానిటరీ ప్యాడ్స్ కానీ, నా లైక్ వాష్ చేసే క్లిప్స్ కానీ, చిన్ని టూల్ కిట్స్ ఉంటాయి కదా! అవన్నీ ఇందులో పెట్టుకుంటాననమాట. అండ్ దిస్ ఈజ్ మై టీవీ స్టాండ్. అండ్ దిస్ ఈజ్ my most favorite corner of the house. I got this cute lamp from Amazon again. In Laughing Buddha. ఇంట్లో ఉంటే మంచిది అని అంటే తీసుకున్నాను. ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ అప్లయన్సెస్, లైట్స్ అప్లయన్సెస్ చాలా ఉంటాయి. పిచ్చి పిచ్చివి అన్నీ కొనుక్కుంటాను నేను. అండ్ దిస్ ఇస్ నైస్ బుద్ధ కార్నర్. ఇది నేను నార్మల్‌గా ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ట్రై చేశాను. బట్ సమ్‌హౌ అది సెట్ అవ్వలేదు నాకు. అందుకనే ఎప్పుడూ ఒకటి ఉండాలని నేను తీసుకొని ఇక్కడ పెట్టాను. అండ్ దిస్ ఇస్ ఆల్సో క్యూట్ థింగ్ ఐ గాట్ యాస్ అ గిఫ్ట్. దట్స్ ఆల్. ఐ హ్యావ్ మై యోగా మ్యాట్, అదర్ స్టఫ్ హియర్. ఇది వాళ్ళు ఇచ్చిన టీవీ. అండ్ ఇక్కడ పైన కూడా నేను కొంచెం ఇలా మినిమల్‌గా డెకరేట్ చేసుకున్నాను. ఇలా లోపలికి రాగానే మంచిగా ఉంటది అని. ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్లాంట్స్. ఇది నేను నార్త్ ఈస్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అక్కడ పైన్ ఫారెస్ట్స్ చాలా ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ మేడ్ ఆఫ్ పైన్ సంథింగ్. దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ ఐ గాట్ యాస్ అ గిఫ్ట్. అది నా డిఫ్యూజర్ మంచి స్మెల్ కోసం. అండ్ వన్ మోర్ థింగ్, మా ఇంట్లోకి ఎవరొచ్చినా కూడా ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. ఇప్పుడు అయిపోయింది. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఐ యూజ్. దీన్ని అది ఫూల్ కంపెనీది. దిస్ ఇస్ రీడ్ డిఫ్యూజర్. ఇట్ స్మెల్స్ రియలీ నైస్. లైక్ ఇట్స్ జస్ట్ అ లిక్విడ్. దాంట్లో ఈ స్టిక్స్ ఉంటాయి. ఇట్ అబ్జార్బ్స్ అండ్ నీకు ఇల్లంతా చాలా బాగా స్మెల్ వస్తుంది. లైక్ ఇట్ గివ్స్ గుడ్ ఫ్రేగ్రెన్స్. మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరు నన్ను అడిగి తీసుకున్నారు అది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దిస్ ఇస్ మై బుక్స్ కార్నర్. ఈ బుక్స్ అన్నీ ఇంకా చదవలేదు. బట్ ఐ ఇంటెండ్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్. సో దిస్ ఇస్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. మీరు నన్ను లింక్డ్ఇన్‌లో ఫాలో చేస్తూ ఉండుంటే యూ మైట్ హ్యావ్ సీన్ ద పోస్ట్ how important this is to me right now and how grateful I am for having all of these. ఇవన్నీ చిన్న క్యాండిల్స్, ఇలాంటి అడ్వాన్స్ స్టఫ్ అగైన్ కొంటూ ఉంటాను, డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాను. దట్స్ ఆల్. దిస్ ఇస్ మై హాల్. మై కిచెన్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ పార్ట్. ఎందుకంటే నేను చాలా వంటలు చేసుకుంటూ ఉంటాను. ఐ డూ అ లాట్ ఆఫ్ స్టఫ్. దిస్ ఈస్ అ స్మాల్ బట్ వెరీ స్పేషియస్ కిచెన్ అట్ ద సేమ్ టైం. చాలా స్టఫ్ పట్టింది ఇందులో. ఐ గాట్ దిస్ ప్యూరిఫైయర్ ఆన్ రెంట్. దే డిడ్ నాట్ గివ్ మీ. చాలా కష్టమైంది నాకు వాటర్ తెచ్చుకోవడం. బికాజ్ ఐ స్టే అలోన్. నాకు మోసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఐ గాట్ దిస్ వన్. దిస్ ఇస్ ద సింక్ ఏరియా. సి చాలా న్యాచురల్గా గిన్నెలు కూడా అక్కడ పెట్టాను మీరు చూడాలని. అండ్ దిస్ ఇస్ మై స్టవ్. అండ్ దిస్ ఇస్ ద రియలీ నైస్ వ్యూ ఐ హ్యావ్. ఈ బిల్డింగ్ మొత్తంలో ఈ వ్యూ ఈ ఇంటికి మాత్రమే ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ టుక్ దిస్ హోమ్. ఇక్కడ నుంచి మీరు చూస్తే యూ కెన్ సీ there's a nice view. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వండుకుంటూ ఉంటే ఇట్స్ వెరీ నైస్ ఫీలింగ్ దట్ యూ కెన్ గెట్. ఇలా వస్తే ఇక్కడ నా చిన్ని సామాన్లు ఉంటాయి, కిచెన్ సామాన్లు. అగైన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ సమ్మన్ హూ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ హోమ్, హూ ఇస్ జస్ట్ 22-23 years old. బట్ ఐ లైక్ టు కీప్ ఆల్ ఆఫ్ దెమ్. నేను చాలా రకాల వంటలు ట్రై చేస్తూ ఉంటాను. ఐ హ్యావ్ ఆల్ మై స్టాండ్స్, పోపు గిన్నెలు అన్నీ సపరేట్గా ఉంటాయి కంటైనర్స్. ఇటు సైడ్ కూడా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అప్లయన్సెస్. ఐ హ్యావ్ ఎగ్ బాయిలర్స్, ఐ హ్యావ్ మిక్సర్స్. ఐ యూజువలీ డోంట్ డ్రింక్ కాఫీ బట్ ఐ హ్యావ్ 2 కాఫీ మేకర్స్. నేను అసలు కాఫీ తాగను బట్ ఐ హ్యావ్ 2 జస్ట్ బికాజ్ ఐ లైక్ దెమ్. ఇవన్నీ చిన్ని డీమార్ట్ స్టఫ్. నాకు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదైనా క్యూట్గా అనిపిస్తే పట్టుకొచ్చేసేదాన్ని. అందుకే డీమార్ట్కి వెళ్ళడం మానేశాను. ఇవన్నీ నా సామాన్లు. అగైన్ టీ, షుగర్. ఐ హ్యావ్ ఆల్ మై పల్సెస్. On the back side, I have all my glasses here, all the things I use on a daily basis here.
పైన వచ్చేసి చాలా అన్నెసెసరీ స్టఫ్ అంతా చాలా లోపల స్టఫ్ చేశాను. దేర్ హ్యూజ్ క్యాబినెట్స్. ఇవి నా చిన్ని కాఫీ కప్స్, చిన్ని హాట్ లైక్ లంచ్ బాక్స్, వాఫిల్ మేకర్స్, ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. అండ్ ఐ హ్యావ్ నైస్ స్టోరేజ్ అగైన్ హియర్ ఆల్సో. ఇందులో వాళ్ళు కొన్ని నాకు ఇచ్చారు, లైక్ ఇట్స్ అ ఫుల్ ఫర్నిష్డ్ హోమ్ లైక్ ఐ సెడ్. ఇందులో చాలా వరకు వాళ్ళు ఇచ్చారు. బట్ ఐ గాట్ సమ్ అదర్ యుటెన్సిల్స్ ఆల్సో. దట్స్ ఆల్. దిస్ ఈజ్ మై కిచెన్. ఇట్స్ అ నైస్ కిచెన్. ఇది హాల్, ఇది నా కిచెన్. ఇక్కడ వచ్చేసి నాకు వాష్రూమ్ ఉంటుంది. ఇట్స్ అ హ్యూజ్ వాష్రూమ్. ఐ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ హీటర్ ఉంటుంది, 24 hours వాటర్ సప్లై ఉంటుంది. ఐ రియలీ డోంట్ లైక్ టు షో దిస్, బట్ చాలా పెద్దగా ఉంటుంది. యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్. సో ఇలా వస్తే ఐ హ్యావ్ మై బెడ్రూమ్. ఇట్స్ అ బిగ్ బెడ్రూమ్. లైక్ నా రూమ్స్ అన్నిటికంటే బెడ్రూమే పెద్దగా ఉంటుంది. ఐ హ్యావ్ నైస్ డబుల్ కాట్ బెడ్. ఐ లైక్ హ్యావింగ్ పిల్లోస్. నాకు ఎంత పిల్లోస్ ఉంటే అంత మంచిగా నిద్ర పడుతుంది. సో ఐ యూజువలీ హ్యావ్ అట్లీస్ట్ 3 pillows విత్ మీ. అట్లీస్ట్ ఎట్ మోస్ట్ కాదు. సో దీస్ ఆర్ మై 3 pillows. దిస్ ఇస్ ద సాటిన్ పిల్లో విచ్ ఐ యూజ్ అండర్ మై హెడ్. చాలా మంది చెప్పారు ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్ ఆర్ హెయిర్ రిపేర్ అని. సో దిస్ ఇస్ మై బెడ్రూమ్. దిస్ మై బెడ్. అండ్ ఐ హ్యావ్ మై విజన్ బోర్డ్ దేర్. నేను ఇంకా దాని మీద ఏం వీడియోస్ చేయలేదు. సో ఐ విల్ నాట్ షో యూ ది డీటెయిల్స్ ఆఫ్ మై విజన్ బోర్డ్. బట్ యా, దిస్ ఇస్ హౌ మై బెడ్ లుక్స్. ఇలా వస్తే సారీ, ఇలా వస్తే ఐ హ్యావ్ అ హ్యూజ్ కబర్డ్. చాలా చాలా పెద్ద కబర్డ్ ఇది. ఒక్క కబోర్డ్లో నా బట్టలన్నీ సరిపోయాయంటే నాకే నమ్మబుద్ధి అవ్వలేదు. ఐ ఆప్టిమైజ్డ్ మై స్టోరేజ్, బట్ ఇట్స్ స్టిల్ బెటర్ than lots of. I have so many clothes. I have all these containers from Amazon. Somewhere online I've shopped. నా బట్టలు అన్ని కంటైనర్స్ లోనే ఉంటాయి. లైక్ ఐ ఆర్గనైజ్ దెమ్ ఆల్. ఇవి నా కుర్తీస్, ఇవి నా నార్మల్ నైట్ డ్రెస్సెస్, ఇవి ఇంకొంచెం బెటర్ నైట్ సూట్స్, ఇవి వచ్చేసి నా జీన్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్, ఇవి నా ఆఫీస్ టాప్స్, ఇవన్నీ నా శారీస్, ఇవన్నీ నా ఫార్మల్స్ లైక్ బిజినెస్ ఫార్మల్స్. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్. ఇవన్నీ ఇలా ఇందులో ఒక ఈజీగా ఒక 30 టాప్స్ ఉంటాయి. ఇందులో ఒక 50 టీ-షర్ట్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కింద ఇలా ఆర్గనైజర్స్లో పెట్టాను లోపలికి. ఇందులో నా లెహెంగాస్ కానీ, నా సమ్మర్ ఫిట్స్ లైక్ డ్రెస్సెస్ లైక్ దీస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ అండర్ దీస్. I have lots of stuff here also. Okay, one thing I'm realizing now is I have everything in organizers, not just clothes. I have everything in organizers. So, ivanni na documents and stuff. That's all. నా చీరల గురించి ఎవరికైనా వీడియో కావాలంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు డూ. ప్లీజ్ కామెంట్ డౌన్. I have different sarees for different occasions, different seasons, different colors. So I'm a big fan of sarees. I have a big box for keepsakes, only keepsakes. నాకు అందరూ ఇచ్చే చిన్న చిన్న జెస్చర్స్, చిన్ని థింగ్స్ లైక్ నేను మొన్న అనిరుద్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు అనిరుద్ నా మీద ఎసిరేసాడు ఇది. సో అలా దాచుకుంటూ ఉంటాను. సో ఐఎమ్ హోప్లెస్ రొమాంటిక్ గైస్. సో ఇది పైన స్టోరేజ్. అగైన్ స్టోరేజ్లో చాలా స్టఫ్ ఉంటుంది. నేను మిగిలినవన్నీ ఆ లోపల కార్టన్స్లో పెట్టేసి పైన తోసేసాను. అండ్ ఇలాంటి చిన్న చిన్నవి నోట్స్ ఉంటాయి నా హోమ్లో ఎక్కడ లైక్ 3 కార్నర్స్లో. నేను లేసిక్ చేయించుకున్నప్పుడు ఇవి రోజు గుర్తుండాలని ఇలా రాసుకున్నాను. ఇంపార్టెంట్ నోట్స్ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ ర్యాండమ్లీ జస్ట్ బాట్ ఆన్లైన్. ఐఎమ్ బెంగళూరులో ఉన్నప్పుడు రూమ్లో అలా ఒక కార్నర్లో బాగుంటుంది కదా అనుకుని. And it stayed with me, so I take this anywhere I go. Ila vaste, this is my study corner. I have a good study table, so many gadgets. Enduku konanu ani nanu adakandi, emunnayo chupistanu. Idi matram I will recommend to everyone and anyone. ఏ రోజు నాకు ఇంటర్వ్యూస్ కానీ, నాకైనా బిగ్ డిస్కషన్స్ ఉండి నాకు కరెంట్ పోయినా లేదు అని అంటే, ఐ జస్ట్ నీడ్ సమ్ గుడ్ లైటింగ్ ఫర్ మై ఫేస్. దిస్ హ్యాస్ బిన్ రియలీ హెల్ప్ఫుల్. నా లైఫ్లో నేను చేసిన ఒక మీనింగ్ఫుల్ పర్చేజ్ అంటే దిస్ వుడ్ బి ఇన్ ద లిస్ట్ ఫర్ షూర్. సో ఐ రియలీ లైక్ ఇట్. నాకు చాలాసార్లు పవర్ కట్స్ అయినప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్న రోజులు ఉన్నాయి. అప్పుడు ఐ జస్ట్ ఆన్ దిస్ వన్ బికాస్ ఇట్స్ అ ఛార్జింగ్ లైట్.
నేను ఛార్జింగ్ పెట్టుకుంటే ఇట్ స్టేస్ ఫర్ అట్లీస్ట్ 3-4 hours. సో దిస్ హ్యాస్ బీన్ రియలీ గుడ్. ఇట్ హ్యాస్ డిఫరెంట్ మోడ్స్ ఆల్సో. సో ఇది నా వన్ గుడ్ థింగ్. అండ్ ఐ హ్యావ్ అగైన్, మీరు ఎక్కడ చూసినా కొంచెం బుక్స్ అయితే ఉంటాయి. ఐ డెవలప్ దిస్ ఇంట్రెస్ట్ ఇన్ బుక్స్. I have my laptop here, monitor, keyboard. This tab is not mine. It just is with me. This monitor also is not mine. It's in my home. Again, like I said, నేను ఏదైనా ఆర్గనైజర్లో పెడతాను కాబట్టి ఈ ఆర్గనైజర్లో నా క్యాలిక్యులేటర్, హెడ్ ఫోన్స్, చిన్న పోస్ట్-ఇట్ నోట్స్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ హియర్ విచ్ ఐ నీడ్. ఎప్పుడు పడితే అప్పుడు. ఇక్కడ ఒక చిన్న ఆర్గనైజర్ అగైన్ ఫర్ పోస్ట్-ఇట్ నోట్స్, చార్జర్, ఇవి నా డైరీ, ఇంకా డిఫరెంట్ స్టఫ్ ఉంటుంది. దిస్ ఇస్ అ క్యూట్ డస్ట్బిన్ ఐ గాట్ ఫ్రమ్ మినిసో. చాలా దొబ్బేడు దానికి, బట్ ఇట్స్ అ క్యూట్ థింగ్. అగైన్ ఐ స్పెండ్ మనీ ఆన్ క్యూట్ థింగ్స్. దిస్ ఈజ్ మై విండో. లైక్ ఇక్కడ బయటికి వ్యూ ఉంటే బాగుండేది, బట్ నెవర్‌థ్‌లెస్ ఇది చాలా బాగుంటుంది. వెన్ యూ సిట్ హియర్ అండ్ యూ కెన్ రిలాక్స్. చాలా లైక్ పీస్ఫుల్గా ఉంటుంది టు స్టార్ట్ ఆన్ ఎనీథింగ్, వర్క్ ఆన్ ఎనీథింగ్. దిస్ ఇస్ మై నార్మల్ బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకోవాలనిపించినప్పుడు యూజ్ అవుతుంది బెడ్ టేబుల్. దిస్ ఇస్ మై లాండ్రీ బాస్కెట్. ఇంకా అంతే. అండ్ ఇది నాకు వాళ్ళు ఇవ్వలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్, నాకు హాల్లో ఒక్క సాకెట్ కూడా ఉండదు. అయితే లైక్ చాలా ఇబ్బంది అయింది. హాల్లో ఒక సాకెట్ కూడా ఉండదు పెట్టుకోవడానికి. సో ఐ గాట్ దిస్ సో దట్ ఐ కెన్ యూజ్ ఇట్ హియర్. అండ్ ఐ గాట్ అన్ ఎక్స్టెన్షన్ బాక్స్ which can be used for like couple of things at once. And one more interesting thing about my home is switches. ఇంత చెత్తగా స్విచ్చెస్ ఒకళ్ళు పెట్టొచ్చు అని నాకు ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయింది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, మీ ఇంట్లో ఎక్కడైనా రెగ్యులేటర్ పక్కన ఇది ఉంటుందా? ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది. ఇది ఫ్యాన్ స్విచ్. దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు దీని పక్కన ఉన్న స్విచ్ దీనికి వేస్తామా, లేదంటే ఇది పెడతామా? దిస్ ఈస్ ద స్విచ్ ఫర్ దిస్ ప్లగ్. అగైన్ చాలా విషయాల్లో ఇది లైట్ స్విచ్. లైట్ ఎప్పుడైనా సెకండ్ స్విచ్ కదా, కానీ ఇక్కడ లాస్ట్ స్విచ్ లైట్. ఇలానే ఉంటుంది. ఐ థాట్ ఇది ఒక్కటే బోర్డు మిస్టేక్గా అలా పెట్టుంటారు అని, బట్ ఎవ్రీ బోర్డ్ ఈస్ లైక్ దట్. నా ఇంట్లో ఉండే అన్ని బోర్డ్స్ అలాగే ఉంటాయి. ఐ విల్ షో యూ ఇన్ ద హాల్ ఆల్సో. ఎవ్రీ వన్ హూ కమ్స్ ఆస్క్ మీ అండ్ గివ్స్ మీ అన్ ఎక్స్ప్రెషన్ లైక్ ఐ బిల్ట్ ఇట్. అందుకే నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట. దిస్ ఈస్ ప్లగ్ బాక్స్. యూ కెన్ సీ అ లిటిల్ క్యూట్ సింబల్ హియర్. ఇలా 3 పెట్టుకున్నాను ప్లగ్ అని. దిస్ ఇస్ బల్బ్. I have a bulb there. This is a light. Like I usually switch on light very often. అందుకని అది పోయింది మార్కర్. ఫ్యాన్ నేను ఎఫ్ పెట్టుకున్నాను. అలా మెయింటైన్ చేశాను అనమాట 1 year. This is something interesting. And this is a painting I got in IIM Bangalore. I don't know, I kind of related with it in some way. I like this being in my bedroom. And it వచ్చేస్తే నా బెడ్ కార్నర్. You have seen again. ఇక్కడ కూడా I have a nice view. మంచిగా ఒక చిన్ని క్రీపర్ పెట్టుకున్నాను. నైస్ కర్టెన్స్. చాలా మంచిగా గాలి వస్తుంది ఇఫ్ ఐ ఓపెన్ దట్. ఐ హ్యావ్ అ డ్రీమ్ క్యాచర్ అగైన్ హియర్. సో చిన్ని హ్యాట్ పెట్టుకున్నాను ఫీల్స్ కోసం జస్ట్. దట్స్ ఆల్. దిస్ ఈజ్ మై బెడ్రూమ్. అండ్ ఐ హ్యావ్ ఇది డోర్స్కి మంచిగా ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అగైన్. ఊరికే వేయడానికి ఇబ్బంది అవ్వకుండా. దట్స్ ఆల్. దిస్ ఈజ్ మై బెడ్రూమ్. ఐ హ్యావ్ రియలైజ్ ఐ హ్యావ్ అ రియలీ గ్రేట్ హోమ్ గైస్. Yeah, I'm also great. Hi friends, she is the videographer. Future Nepo kid, if I succeed. ఇది నా చిన్ని 1 BHK. దిస్ హ్యాస్ బీన్ విత్ మీ ఫర్ ద లాస్ట్ 1 year. త్రూ అవుట్ ఎవ్రీథింగ్. చాలా కష్టాలు, చాలా హ్యాపీనెస్, చాలా సారోస్ అన్నీ చూసింది. అండ్ ఇట్ హోస్టెడ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విచ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్. మా ఇంట్లో ఒక స్టేజ్లో మా మమ్మీ నాకు కాల్ చేసి ఫస్ట్ ఏం చేస్తున్నావు అని అనకుండా ఎవరు వచ్చారు మీ ఇంటికి అని అడగడం ఉంటుండే ఫర్ సమ్ వీకెండ్స్. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కమ్ ఇన్. ఐ కుక్డ్ ఫర్ దెమ్, ఐ ఫెడ్ దెమ్. ఇట్ హెస్ బీన్ రియలీ గ్రేట్. లైక్ ఫస్ట్ టైం మొత్తం నేనే చేసుకోవడం, షాపింగ్, గ్రాసరీస్ నుంచి ప్లానింగ్ మీల్స్, కుకింగ్ దెమ్, ఈటింగ్ దెమ్, అగైన్ క్లీనింగ్ డిషెస్. ఇట్స్ బీన్ ఎగ్జాస్టింగ్ ఫర్ షూర్. లైక్ నేను అది ఒప్పుకుంటాను. I wouldn't say it's been nice that I was able to do it and stuff, but I feel like everyone should do it once. Managing expenses కానీ, managing your everyday things, మీరు చేసే వర్క్, మీ థింగ్స్ మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. Like I said, I use organizers for everything, and I have my place, like things in their place at all times. Like 99% of the time I have my flat like this only.
ఇంతకంటే మెస్సీ ఉండదు, ఇంతకంటే నీట్‌గా ఉంటది అని గూడా నేను చెప్పను. బట్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ హోమ్, డూయింగ్ యువర్ లాండ్రీ అవన్నీ కూడా చాలా లైక్ కామన్ థింగ్స్. బట్ డూయింగ్ దెమ్ విల్ మేక్ యూ అ బెటర్ పర్సన్. I hope like everyone watching this video will try this at least once in their lives, because I don't think we have much life left alone. Every one of us is busy finding partners and figuring out stuff. So do try this and let me know how it went. I will try to make a video of how I managed everything in 1 year. I will try to make a script and do some video. But till then, this is my home tour and hope you've enjoyed it.